ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానము, నీ నిదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వలె చేసేదను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. పరిశుద్ధ లేఖనాన్ని బైబిల్లో చదువుదాం. చూడండి, యెహెజ్కేలు 3:9. నీ నిదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వలె చేసేదను. వారికి భయపడకుము, వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. చక్కటి ఆదరణతో కూడిన మాట దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, 2:9 ఏముందో అదే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని పూజించుము. దేవుని లేఖనాలను మనము చదివే వారమే కాదు, వాటిని ప్రకటించే వారంగా, సువార్తను అందించే వారంగా, దేవుని గురించిన శుభవార్తను ఇంకనూ దేవుని ఎరగనటువంటి వారికి, ఇంకా చెడినాల్లో పాడైన జీవితంలో ఉన్న వారికి మనం అందించే వారంగా ఉండాలి. అప్పుడే అది ఆశీర్వాదం. అందుకే వారి ఎదుట మనం నుదురు ఎలా చేస్తారట? చెకుముకి రాతి వలె చేస్తారట. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా 57, 50వ అధ్యాయము 7వ వచనం. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. కాబట్టి నన్ను నీవుగా దేవుని కొరకు సిద్ధపరచుకోవాలా, బలపరచుకోవాలా, హెచ్చరించుకోవాలా. తొట్టిల్లిపోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నీవుగా సిద్ధపడాలా. అప్పుడు నీ ముఖమును లేక నీ నుదుటిని చెకుముకి రాతి వల్ల ఆయన చేస్తాడు. నీవు కూడా సిద్ధపరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకుము, నేను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు ఇర్మియాతో ప్రవక్తగా తాను మాట్లాడవలసిన రీతికి మాట్లాడమని చెప్తున్నాడు. తాను బాలుడైనప్పటికీ, చిన్నవాడినైనప్పటికీ. అందుకే 7వ వచనం అంటాడు, యెహోవా నాకు ఇలా సెలవిచ్చి, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. కాబట్టి ఆ యొక్క బలము చేకూర్చబడి నువ్వు దేవుని కొరకు వాడబడే వాడివిగా ఉండాలి. అప్పుడే దేవుని ఆశీస్సులను పొందగలుగుతాం. చూడండి, అదేవిధంగా 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలోనే 18వ వచనం, 17, 18. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. దేవుని మీద ఆధారపడి ఇర్మియా చేస్తున్న ప్రార్థన. అధైర్యము పుట్టింపక, నీ కొరకు వాడబడే సాధనముగా, నిన్ను ఘనపరిచే సాధనముగా నన్ను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో తను తాను సిద్ధపరచుకుని దేవుని ఘనపరిచేవాడిగా కనబడుతున్నాడు. చూడండి, అలాగే మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మీకా 3:8. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషములను, ఇశ్రాయేలుకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోను నింపబడిన వాడనై విన్నాను. మీకా ఎంత ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. తను తాను ఉత్సహించుకుంటున్నాడు, ప్రేరేపించుకుంటున్నాడు, పురికొల్పుకుంటున్నాడు తనంతట తానుగా. అందుకే నేను దేవుని కొరకు జీవించాలంటే లోకమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, దేవుని బిడ్డలు సహితము ఆ రీతిగా ఉండొచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చిన మాటను మీరకుండా, ఆయన చెప్పమన్న మాటను, ఇర్మియాకి ఏ రీతిగా అయితే భయపడకు నీ నోరు తెరిచి చెప్పమన్నాడో ఆ రీతిగా ఆయన మాటలు మనం అందించే వారముగా ఉండాలి. అదే మన దేవుడు వాడుకోవటం, దీవింప చేయటం. కాబట్టి అటు స్థితి మనందరికీ ఉంది, కానీ మనం పోగొట్టుకుంటే కష్టం. చూడండి, యెషయా గ్రంథంలోనే 41, యెషయా 41:10. భూదిగంతంలో నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము.
నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అని నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో గుర్తించాలి. ఏ రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి నాయన కుమారులమై ఉన్నామో, ఆయన ద్వారా పొందే శక్తి, బలము, జ్ఞానము, తెలివి ఎటువంటిదో మనం గుర్తించిన వారమైతే ఎదురాడు వారముగా, తోలనాడు వారందరి ఎదుట మనం నిలబడగల వారంగా ఉంటాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఎన్నికలేని వారము, దౌర్భాగ్యులు నాయన, నోటమాన్యం కలవారం నాయన. మా జ్ఞానము, మా తెలివి, బుద్ధి, వివేకాలు ఏవి పనికిరావు, అవి పెంట వంటివి తండ్రి. మీరు బలపరిచిన కొలది మేము నీ యందు బలముగా కార్యాలు చేయగలుగుతాం. అందుకే పౌలంటూ నన్ను బలపరచిన వారి యందు నేను సమస్తము చేయగలనని చెప్తున్నాడు. అట్టి కృపతో మమ్మల్ని అందరినీ నింపమని ఈ దిన వాగ్దానము ద్వారా అట్టి మమ్మల్ని హెచ్చరించి సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన సజీవుడైన దేవుని కృపా, కనికరము, కాపుదల మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.